ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మా ఇంటి బంగారం సక్సెస్ అవ్వడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మరిన్ని ఉమెన్ సెంట్రిక్ సినిమాలు రాబోతున్నాయి. ఈ జూలైలోనే 2 ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు రానున్నాయి. ఇంతకీ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటడానికి వస్తున్న కొత్త సినిమాలు ఏంటి? అసలు ఈ ఏడాది ఏ సినిమాలు రాబోతున్నాయి? అసలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 78 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫీమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డు సృష్టించింది. అంతకుముందు మహానటి సినిమా పేరిట ఉన్న 77 కోట్ల రికార్డును సమంత సినిమా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర లిఖించింది. మా ఇంటి బంగారం ఇచ్చిన జోష్తో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సుకుమారి సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తిరువీర్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. అలాగే కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది ఇండియా స్టోరీ సినిమా జూలై 24న రానుంది. వ్యవసాయంలో వాడే రసాయనాల వల్ల జరిగే అనర్థాల గురించి ఈ సినిమాలో చాలా వివరంగా చూపించబోతున్నారు. గతేడాది గర్ల్ ఫ్రెండ్ తో హిట్ కొట్టిన రష్మిక మందన ఈ ఏడాది మైసాతో రాబోతున్నారు. ఇందులో రష్మిక మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఇప్పుడొస్తున్న ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలన్నీ ఆడితే మాత్రం నెక్స్ట్ రాబోయే ఫీమేల్ సెంట్రిక్ కథలకు డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. మొత్తానికి హీరోయిన్లంతా ఇలా బలమైన కథలతో వస్తుండడం ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెంచే విషయమే. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.